బ్యాక్ టు లైఫ్ ఆఫ్ లేక. అందరూ ఎలా ఉన్నారు? ఈ కాలంలో ఫోన్ లేకుండా కూడా జనాలుంటారు గానీ, పింపుల్స్ అదే మొటిమలు లేకుండా జనాలైతే అస్సలెవ్వరు ఉండరండి. మనం తినే ఫుడ్ వల్ల, హార్మోన్స్, పొల్యూషన్ అండ్ మనకుండే స్ట్రెస్, టెన్షన్స్‌కి ఇలా బోలెడు కారణాల వల్ల పింపుల్స్ అయితే వచ్చేస్తుందనమాట. ఇదివరకైతే ఓన్లీ అమ్మాయిలకే వచ్చేవి అనేవాళ్ళు. బట్ ఇప్పుడు అబ్బాయిలకు గూడా వచ్చేస్తుందనమాట. సో, వాళ్ళు గూడా టెన్షన్‌తో స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. స్కిన్ కేర్ చేస్తే ఒక 50% ఆఫ్ ద పింపుల్స్ అయితే తగ్గుతాయండి. ఆ తర్వాత కొంచెం ఫుడ్ లో చేంజెస్ చేసుకుంటే 10-15% అయితే ఖచ్చితంగా తగ్గుతది. అండ్ మనకుండే స్ట్రెస్, టెన్షన్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. కానీ మెడిటేషన్, యోగా ఇలాంటివి కనుక చేసుకుంటూ మెల్లగా టెన్షన్స్ కొంచెమన్నా తగ్గించుకోగలిగితే ఒక 10% అన్న పింపుల్స్ అన్నది తగ్గుతదన్నమాట. కానీ పొల్యూషన్, హార్మోన్ చేంజెస్ ఇవన్నీ మన కంట్రోల్‌లో ఉండదన్నమాట. ఇట్ ఈస్ నేచర్ అండ్ మన బాడీ అన్నమాట. సో, మనం అదైతే చేంజ్ చేయలేము. ఎంత ట్రై చేసినా టాబ్లెట్స్ వాడినా గానీ, టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇలా బోలెడు ఉంటాయి. సో, దాని వల్ల వాటినైతే కంట్రోల్‌లో ఉండదన్నమాట. నేనైతే పర్సనల్‌గా ఒక 10 ఇయర్స్ నుంచి ఈ పింపుల్స్ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నానన్నమాట. లైక్ పీరియడ్స్ వస్తుంది, ఇంకో 1 వీక్ ఉంది, 3 డేస్ ఉంది అనంగానే నాకు పింపుల్స్ వచ్చేసేవి. చాలా ఇరిటేటింగ్ అనిపించేది. ఫేస్ అంతా వచ్చేసేవన్నమాట. బట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు ఒక 60-70% పింపుల్స్ అయితే తగ్గిపోయాయి. దానికి చాలా మెయిన్ రీజన్ వచ్చేసి నేను స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేశాను. అండ్ సెకండ్ వచ్చేసి హెల్దీ ఫుడ్ తినటం స్టార్ట్ చేశానన్నమాట. హెల్దీ ఫుడ్ అంటే ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇంకా ఆకుకూరలు తినేదాన్ని అన్నమాట. సో, వీటన్నిటి వల్ల వచ్చేసి నాకు పింపుల్స్ అయితే చాలా తగ్గినాయి. కానీ నేను చెప్పినట్టు హార్మోన్స్ అయితే కంట్రోల్‌లో ఉండవు కదండీ! ఇంకా ఈ టైంలో కూడా పీరియడ్స్ వస్తున్నాయి అంటే గనుక నాకు పింపుల్స్ వచ్చేస్తాయి. కానీ ఏళ్ల పైన లెక్క పెట్టుకోవచ్చనమాట. లైక్ 1, 2, 3 చాలా తక్కువొస్తాయన్నమాట. బట్ ఎంత స్కిన్ కేర్ వాడినా గాని అది వెంటనే అయితే తగ్గిపోవన్నమాట. టైం పడతది. ఒక స్కిన్ కేర్ అన్నది ప్రొడక్ట్ యూజ్ చేసాము అంటే మినిమమ్ ఒక 1 వీక్, 10 డేస్ అన్నది తర్వాత వచ్చేసి నాకు ఆఫీస్‌లో ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. లేకుంటే గనుక ఫ్రెండ్స్ పార్టీకి పిలిచారు. లేకుంటే ఎవరిదైనా పెళ్లుంది. ఇలాంటి అకేషన్స్ రాంగానే ఫస్ట్ నేనున్నా అని వచ్చేసేదన్నమాట ఒక పింపుల్. నేను చచ్చిపోయేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికెళ్ళినా గాని ఆ పింపుల్ ఉంది. నాకు మంటొస్తుంది. నా పింపుల్ చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళు నా పింపుల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలా బోల్డ్ అన్ని థాట్స్ వచ్చేవన్నమాట. అవన్నీ నేను చచ్చిపోయేదాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో తెలియక. సో, అలాంటప్పుడు నాకు ఇట్లా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అయితే తెలిసాయన్నమాట. అంటే కిచెన్ లో దొరికే చిన్న చిన్న వస్తువులతో మొదటి చిట్కా ఏంటి అంటే ఒక స్పూన్ పసుపు తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. మరీ లూజ్‌గా గట్టిగా కలుపుకోకండి. పేస్ట్ లాగా చేసుకోండి. లేకుంటే స్కిన్ పైన ఉండకుండా జారిపోతుంది. ఫేస్ మంచిగా వాటర్‌తో క్లీన్ చేసుకొని, ఈ పేస్ట్‌ని అప్లై చేసి ఒక 20 నిమిషాలు ఉంచి చల్ల నీళ్లతో క్లీన్ చేసుకుంటే పింపుల్ ఒక రోజులో చాలా తగ్గిపోతుంది. పసుపు వచ్చేసి బాక్టీరియాని తగ్గించే శక్తి ఉంటదన్నమాట. బేసిక్‌గా పింపుల్ వచ్చేసి బాక్టీరియా వల్ల వస్తుంది. సో, ఈ పసుపు పేస్ట్ అప్లై చేయడం వల్ల ఆ బాక్టీరియాతో ఫైట్ చేసి పింపుల్ యొక్క రెడ్‌నెస్‌ని తగ్గిచ్చేస్తుంది. అండ్ అలానే ఆ పింపుల్ యొక్క సైజ్ గూడా చాలా వరకు తగ్గిపోతుంది. రెండో చిట్కా వచ్చేసి తేనె. అదే హనీ అండి. నేచురల్ గానే ఇది వచ్చేసి యాంటీ బాక్టీరియల్ ఏజెంట్. దీనివల్ల మన బాడీకి చాలా ఉపయోగాలుంటాయి. సో, 2 డ్రాప్స్ హనీ తీసుకొని ఎక్కడైతే పింపుల్ ఆర్ రెడ్‌నెస్ ఉందో అక్కడ జెంటిల్‌గా అప్లై చేయాలి. ఆ తర్వాత ఒక 15 నిమిషాలు ఉంచి మంచినీళ్ళతో కడిగేస్తే ఆ రెడ్‌నెస్ అండ్ పింపుల్ యొక్క సైజ్‌ని ఒక్క రోజులో తగ్గించేయొచ్చు. ఇండియాలో తులసి చెట్టుతో పాటు కరివేపాకు చెట్టు, ఇంకా కలబంద చెట్టు అయితే అందరి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. సో, మన మూడో చిట్కా వచ్చేసి కలబంద. అదే అండి అలోవెరా. అలోవెరా అయితే యాంటీ బాక్టీరియల్ కాదండి. బట్ మన పింపుల్స్‌ని అయితే మెల్లగా క్యూర్ చేస్తది. అండ్ దీనివల్ల మన చర్మం గూడా చాలా సాఫ్ట్‌గా, ఫ్రెష్‌గా అండ్ చల్లగా అనిపిస్తుంది. సో, ముందుగా ఒక చిన్న ముక్క కట్ చేసుకొని 2 నిమిషాలు మెల్లగా ఆ పింపుల్ ఏరియాలో మసాజ్ చేయాలి. ఆ తర్వాత 20 నిమిషాలు ఆ జిగురుని అలానే పింపుల్ పైన వదిలేసి ఫేస్ వాష్ చేసుకుంటే పింపుల్ యొక్క రెడ్‌నెస్ తగ్గిపోతుంది. నాలుగో చిట్కా వచ్చేసి ఐస్ క్యూబ్స్. మనం ఎప్పుడన్నా కింద పడ్డా, ఏదన్నా వాచినా వెంటనే ఐస్ క్యూబ్స్ పెడతాం. ఎందుకంటే దానికి నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది. అలానే మన పింపుల్ కూడా కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. సో, ఐస్ క్యూబ్ పెట్టడం వల్ల నొప్పి అండ్ అలానే రెడ్‌నెస్ అండ్ పింపుల్ సైజ్ కూడా తగ్గుతుంది. అయితే ఐస్ క్యూబ్‌ని డైరెక్ట్‌గా స్కిన్‌కైతే పెట్టకండి. చాలా డేంజర్. స్కిన్ వచ్చేసి పీల్ ఆఫ్ అయిపోయిద్ది అండ్ చాలా డ్రై గూడా అవుతుంది. ఒక పల్చటి గుడ్డ ఏదైనా తీసుకొని అందులో చుట్టి పింపుల్ పైన ఒక 15 నిమిషాలు పెడితే చాలా చేంజ్ కనిపిస్తుంది. సో, మన ఐదో చిట్కా వచ్చేసి కీరదోసకాయ. కీరదోసకాయ అన్న వెంటనే చక్కగా కళ్ళ పైన పెట్టుకొని అలా రిలాక్స్ అవుతూ నిద్రపోవాలి అనిపిస్తుంది. చాలా చల్లగా ఉంటది ఐస్ పైన పెట్టుకుంటే. మనకెలా అనిపిస్తుందో పింపుల్స్‌కి గూడా అలానే అనిపిస్తుంది. సో, ఆ బాక్టీరియాని అంతా గూడా కీరదోసకాయ లాగేస్తుంది. సో, దానివల్ల పింపుల్స్ త్వరగా హీల్ అయ్యి సైజ్ తగ్గిపోతాయన్నమాట. కీరదోసకాయని ముక్కల్లా కట్ చేసుకొని పింపుల్ పైన 15 నిమిషాలు ఉంచితే చాలా ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది.
నాకు తెలిసిన ఈ 5 వంటింటి చిట్కాలైతే పింపుల్స్‌కి చాలా బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయండి. మీకేమన్నా తెలుసా ఇలాంటి చిట్కాలు? ఏమన్నా తెలిస్తే గనుక కింద కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.